ఉరుకులు పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత కోసం ధ్యానంపై శ్రద్ధ పెడుతున్నారు ప్రజలు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు డివిజన్లో కొన్నేళ్లుగా ధ్యానంపై ఆసక్తి చూపిస్తున్నారు స్థానికులు. ధ్యానం చేయడం జీవితంలో భాగంగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్మూరులోని ప్రముఖ దేవస్థానం సిద్ధలగుట్టపై రాష్ట్రంలోనే ఎత్తైన పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ధ్యానంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అక్కడి ప్రజలు. ప్రతి గ్రామంలో ధ్యానం చేసేందుకు ప్రత్యేకంగా పిరమిడ్ ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. రైతులు పంట పొలాలు, వ్యవసాయ క్షేత్రాల్లో ధ్యాన కేంద్రాలు నిర్మించుకున్నారు. అలా ఊరికొకటి మనిషికొకటి అని కాకుండా అందరూ కలిసి ఒకే దగ్గర ధ్యానం చేసేలా ఆర్మూర్లో భారీ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. దాతల సహకారంతో నిర్మించిన ఈ ధ్యాన కేంద్రానికి పక్క జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి ధ్యానం చేస్తున్నారు. ఈ యొక్క పిరమిడ్ యొక్క విశేషం ఏంటంటే మనకు మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాల యొక్క విశేషం ఏంటంటే అక్కడ ధ్యానం చేస్తే పూజ కాదు, పూజతో పాటు మందిరంలో ధ్యానం చేస్తే ఎట్లయితే ప్రశాంతత ఉంటుందో అట్లనే ఇది కూడా. అంటే బయట ధ్యానం చేస్తే 1% ఉంటుంది, ఇంట్లో ధ్యానం చేస్తే 10% అంత శక్తి పెరుగుతుంది. కాబట్టి ఇది మన సైంటిస్టులు, మన పూర్వీకులు, స్పెషలిస్టులు, మన యోగీశ్వరులు వాళ్ళందరూ కూడా ఇది చెప్పారు. కాబట్టి దాన్ని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చక్కగా దీన్ని బాహ్య ప్రపంచానికి అందజేసినారు. తెలంగాణలోనే అతిపెద్ద రెండవ క్షేత్రం, మా మొదటిది శ్రీ మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్లో ఉంది, సెకండ్ మన ఆర్మూర్లో ఉంది. కనుక ధ్యానులు ధ్యానం చేసుకొని ఆత్మజ్ఞానం ప్లస్ దాంతోపాటు ఈ యొక్క మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయి. కనుక ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రముఖ ఆలయం నవసిద్ధుల గుట్టపై ఈ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించారు. నిర్మాణ పనులు 90% పూర్తయ్యాయి. 60 ఫీట్ల ఎత్తులో ఉన్న పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకేసారి 1000 మంది వరకు ధ్యానం చేయవచ్చు. ప్రస్తుతం రోజు 200 మంది వరకు ధ్యానం చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. ఆదివారం ధ్యానం కోసం వచ్చే వారికి బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఎంత నీకు ధ్యానమే ఒక జ్ఞానం వచ్చింది. దీనివల్ల నాకు అద్భుతమైన జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానం వల్ల చాలామందికి నన్ను చూసి నాలో రోల్ మోడల్గా కావాలి. చాలామంది ఇదే రకంగా ఉండాలి. అందరూ 4 గంటలు లేవాలి. సూర్యుడు ఉదయించినాక లేవడం కాదు. సూర్యుడు ఉదయించినాక లేస్తే వాడు రోగి. సూర్యుడు ఉదయించక ముందు లేస్తే వాడు యోగి. అదే యోగిలో మేమున్నాము. ఈ ధ్యానమే మహాయోగీశ్వరుడు. విలేజ్ లోపల ఎక్కడైనా ధ్యానం ప్రచారానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేస్తూ వస్తూ ఉంటాను. మా సంఘ సభ్యులందరూ చెప్పిన విధంగా నేనేమి అందరూ వాళ్ళు చెప్పేశారు కాబట్టి దాంట్లో ఏం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరికి విన్నపం ఏంటంటే మీరు ధ్యానం చేసుకొని హెల్తీగా, ఆరోగ్యంగా, మంచి ప్రశాంతతమైన జీవితం గడపాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆర్మూర్ పరిసర ప్రాంతాలతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి ఇక్కడికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ధ్యానం చేస్తారని తెలిపారు మందిర నిర్మాణ కమిటీ సభ్యులు. ఆదివారం నిర్వహిస్తోన్న మెడిటేషన్, మోటివేషన్ క్లాసులు అందరినీ ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. మరి ఈ నవనాథ సిద్ధుల గుట్ట ఎంతో విశాలమైనటువంటి గుట్టపై, ప్రకృతి రమణీయంగా ఉన్నటువంటి గుట్టపై ఈ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించాలని చెప్పేసి వారి సూచనల మేరకు మరి సమస్త ట్రస్ట్ సభ్యులు, ధ్యాన బంధువుల సహకారంతో మరి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్ 72x72 సైజు గల ఈ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ఈ ప్రకృతిలో మరి దాదాపు 500 నుంచి 1000 మీటర్ల ఎత్తైన కొండ మీద ఈ ధ్యాన మందిరాన్ని నిర్మించడం, మరి విశ్వంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి విశ్వశక్తి ఈ పిరమిడ్ ధ్యాన మందిరం ద్వారా రావడం, మరి ఎందరో మంది ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవడం వల్ల ఎంతో అనంతమైనటువంటి విశ్వశక్తిని పొందుతూ ఉన్నారు. ఈ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ధ్యాన కేంద్రంగా గుర్తింపు పొందింది.